ఏడన్నా నీ కోసం సినిమా మొత్తం చూసాను, 2 డైలాగులు ఉన్నాయి నీవి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మొన్న సినిమా చూసాను, చాలా సీన్లు డిలీట్ అయిపోయాయి. 50 రోజులు షూట్ చేశాను, 3 నిమిషాలు కనపడవన్నా. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? వీళ్ళంతా ఎవరు అన్నా? నువ్వెప్పుడన్నా హీరో అయ్యేది? అందరూ చేస్తున్నారు. వాళ్ళు మనల్ని పెట్టి తీసుకుని ఎవడుంటాడు గురు? మావాడున్నాడు. ఎవరు? పిలుస్తామండు. డార్లింగ్ అన్నను పెట్టి మన సినిమా తీయాలి. చేద్దాం. అది కాదన్న, ఈ నెలకొండాలంటే 10 జట్లు సభా 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 అనుకుంటే స్లో మోషన్ లో அவ இன்ட்ரோடக்ஷன் என்னன்னா ஒரு 25 ரயில் கால்ல தட 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 அதுதான் ஹீரோ இன்ட்ரோடக்ஷன். స్లో మోషన్ అన్న, నువ్వు ఉండన్నా. స్లో మోషన్ లో అన్న అలా రావాలన్నా, ఎమోషన్స్ ఉండాలన్న. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఐటమ్ సాంగ్ ఉండాలా, అదిరిపోవాలి. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. పాన్ ఇండియాకే హిట్ ఇవ్వాలి. నానా నానా, మీరంతా చెప్పేది ఎవరి గురించి బాబు? మూడ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. శివ గారు, ఇవన్నీ కాకుండా ఏదైనా మంచి కామెడీ సినిమా విత్ గుడ్ ఎమోషన్. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. కథే హీరో అవ్వాలి, నాదో ముఖ్యమైన పాత్ర అవ్వాలి, అలాంటిది ఉంటే చేద్దాం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఉంటే చేద్దాం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. కానీ ప్రొడ్యూసర్ ఉన్నారుగా, వాళ్ళ బ్రదరు. అయితే చేసేద్దానండి. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది.